ఈ వీడియోలో ఆహాలో స్ట్రీమ్ అవుతున్న లక్ష్మీ కటాక్షం తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 25 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఎమ్మెల్యే తన పార్టీ గెలవడానికి జనాలకైతే డబ్బులు పంచుతామని చెప్పి ఒక 100 కోట్లు అయితే సిద్ధం చేసుకోవడం జరుగుద్ది. బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి ఆ 100 crores అయితే మిస్ అవడం జరుగుద్ది. మరి అలా ఎందుకు జరిగింది, అసలు ఆ 100 crores ఏమయ్యాయి, మరి ఈ ఎమ్మెల్యే ఏం చేశాడు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే లక్ష్మీ కటాక్షం తెలుగు మూవీయే. లేట్ అయింది, ఆబ్వియస్లీ లేట్ అవుతుంది భయ్య, ఎందుకంటే చిన్న మూవీ కదా. పైగా లాస్ట్ ఫ్రైడే 20 movies ఏవో వచ్చేసాయి, అందువల్ల లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే మన ఛానల్లో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే నేను తెలుగులో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ పెట్టే ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయని. సో నేను ఛానల్ పెట్టడం జరిగింది, వాటితో పాటే తెలుగు కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. నేను తెలుగుని అయితే పక్కన పెట్టలేదు, ఎందుకంటే టీఎఫ్ఐ బానిసనే భయ్య. సో ఆబ్వియస్లీ తెలుగు మూవీస్ లేట్ అయినా సరే చూస్తాను, పోయిందన్నా సరే నేను చూస్తాను, నాకు ఇష్టం కాబట్టి. సో అలాగే వీడియో లేట్ అయినా సరే పెడుతున్నా. మీరు నా ఒపీనియన్కి ఇంపార్టెన్స్ ఇస్తే కనుక వీడియో ఫుల్గా చూడండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య, ఎక్కడ కూడా నచ్చలేదు మూవీ అన్నది. వాళ్ళు తీసుకున్న స్టోరీ కాన్సెప్టే చాలా అవుట్డేటెడ్ అనిపించింది. ఎగ్జిక్యూషన్ అయితే ఇంకా అవుట్డేటెడ్గా ఉంది. ప్రొసీడింగ్స్ కానీ, కామెడీ టైమింగ్స్ కానీ, అండ్ ఆ హ్యూమర్ కోసం ట్రై చేసిన సీక్వెన్సెస్ కానీ, అండ్ ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు మీకు. మూవీ మొత్తం కూడా మనీ అనే కాన్సెప్ట్ చుట్టూ నడుస్తుంది. దాని చుట్టూరు రాసుకున్న క్యారెక్టర్స్ కానీ, ఆ స్టోరీ కానీ ఏది ఎంగేజింగ్ అనిపించదు, థ్రిల్లింగ్ అనిపించదు. వాళ్ళు ట్రై చేస్తున్న కామెడీ అంతా కూడా చాలా అవుట్డేటెడ్గా ఉంటుంది. మూవీలో ఏదైనా బాగుందా అంటే కేవలం సాయి కుమార్ గారి పర్ఫార్మెన్స్ భయ్య, ఆయన తప్ప ఇంకా మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదు. డైలాగ్స్ పరంగా కానీ, అండ్ ఆ కామెడీ టైమింగ్స్ పరంగా కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకా క్యారెక్టర్ డిజైనింగ్ అయితే చాలా వరస్ట్ ఉందని చెప్పాలి. మెయిన్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది, తన క్యారెక్టర్ ని సిన్సియర్ అని చెప్పేసి తనకి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ, ఫ్లాష్ బ్యాక్లు రాసుకుంటూ ఏదో అలా టైం సాగదీస్తారు తప్ప పర్ఫెక్ట్ గా అంటూ ఏమీ బ్లెండ్ చేసి చూపించలేదు. అంతగా వర్కౌట్ అవ్వదు కూడా. అండ్ కామెడీ కోసం పెట్టుకున్న క్యారెక్టర్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వరు, ఎందుకంటే ఆ కామెడీ అంతా కూడా అవుట్డేటెడ్గా ఉంటుంది. చాలా మూవీస్లో చూసేసిన ఫెమిలియర్ కంటెంట్ ఉంటుంది, ఫెమిలియర్ టెంప్లెట్ నడుస్తుంటుంది. అందువల్ల మూవీలో కొత్తగా చూడడానికి ఏమి ఉండదు భయ్య. ఎంత అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే, ఎంత అవుట్డేటెడ్ స్టోరీస్ వేసుకుని ఈ 2025లో ఓటీటీ తీసుకురావడం అన్నది అంత గుడ్ డిసిషన్ అయితే కాదు. ఎందుకంటే చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ చూస్తున్న టైంలో ఎంత అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ ఎవరో చూడరు భయ్య, దేకను కూడా దేకరు. రివ్యూవర్స్ కాబట్టి దేకుతారు, ఆబ్వియస్లీ చూసి రివ్యూ ఇస్తారు, మీరు బాగానే ఎస్కేప్ అయిపోతారు. మాకు తప్పదు కదా, మేము చూడాలి. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య, అవాయిడ్ చేసేస్తే బెస్ట్. ఎంతకన్నా మంచి మూవీస్ చాలా ఉన్నాయి. మీకు ఒకవేళ మంచిగా ఏమైనా మూవీస్ చూద్దాం అనుకుంటే మన ఛానల్లో మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, చెక్ చేయండి, మీకు అర్థమవుద్ది. బెటర్ అవి వాచ్ చేసుకోండి, ఇలాంటి వాటికి టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, మీకు కనుక నెక్స్ట్ వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకుంటేనే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మేము మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.